అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఉమర్ రజియల్లాహు తాలాను గారు వచ్చి, ప్రవక్త గారు, నాకు ఖైబర్ అనే ప్రాంతంలో కొంత భూమి దొరికింది. దానిని నేను పేదవారికి దానం చేయదలుచుకుంటున్నాను అని చెబుతారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఇన్ షి'త హబస్త అస్లహా వ తసద్దక్త బిహా. మీరు ఆ భూమిని మీ దగ్గర పెట్టుకొని దాని మీద వచ్చేటువంటి ప్రయోజనాన్ని సదకా చేయండి, అనగా దాన ధర్మం చేయండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఉమర్ రజియల్లాహు తాలాను గారు అలాగే చేశారు. ఇక ఆ భూమిని అమ్మటానికి గాని, కొనటానికి గాని, లేదా వారసత్వంగా పంచిపెట్టడానికి గాని, బహుమతిగా ఇచ్చేయటానికి కూడా ఏమీ లేనే లేదు. ఆ భూమి యొక్క ఫలాలను, ఆ భూమి యొక్క లాభాలని పేదవాళ్లలో, అభాగ్యులలో, అవసరాల్లో ఉన్న వాళ్ళలో, బాటసారుల్లో, ముసలి వ్యక్తులకు ఈ విధంగా ఉమర్ రజియల్లాహు తాలాను గారు ఖరారు చేశారు. ఇక్కడి నుండి ఇస్లాం ధర్మంలో వక్ఫ్ అన్న మూలాలను కొనసాగించటం జరిగింది.